మరి అయినప్పటికీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం, నేను బయలుదేరిన వెంటనే బయలుదేరుతూ ఉండగానే కారు మీద పిడిగుద్దులు, కొంతమంది రాళ్ళు విసరటం, ఆ కారు కూడా సొట్ల పడి కొంతమంది గీరేశారు కారు మీద. బట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినందువల్ల నా వెనక ఉన్న వాళ్ళ మీద అటాక్ దారుణంగా మారణాయుధాలతో, తర్వాత కొన్ని మారణాయుధాలు కూడా దొరికినాయి వారి ఇళ్లలో. మారణాయుధాలతో ముందే ప్లాన్ చేసుకుంటే ఎవడో రాజమండ్రిలో ఒక కుమారు, ఇంకెవడో సస్పెండెడ్ కుమారు, ఇంకెవడో కుమారు, ఏంటో అందరూ కుమారులే ఉన్నారు. 3 కుమారులు. ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అన్యాయంగా ఇలా చేశారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు.